వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, చెవిరెడ్డి ఒంగోలును పూర్తి స్థాయిలో వదిలేశారా అంటే అదే అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీలో చాలా కాన్స్టిట్యున్సీస్లో సమన్వయకర్తలను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రీస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల కొత్త వాళ్ళని, కొన్ని చోట్ల షఫుల్ చేసే ప్రయత్నం. ఎందుకంటే మొన్నటి ఎన్నికల ముందు ఆయనకి ఎదురైన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ కానీ, లాస్ట్ మినిట్లో షఫుల్ చేసి గందరగోళంలో పడేశారు పార్టీ నేతల్ని. పార్టీ కూడా గందరగోళంలో పడింది. ఆ పార్టీని నమ్ముకున్న క్యాడర్ కూడా గందరగోళంలో పడింది. దాని ఫలితమే 11 సీట్లు. జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఎప్పుడూ మర్చిపోలేని విధంగా కనీసం ప్రతిపక్ష హోదా నేత కూడా ఇవ్వలేదు. సో 11 సీట్లకు పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తి చేసుకుని 1 year వైపు వెళ్ళిపోతుంది, 1 year కావస్తోంది. సో ఇలాంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కోపప్ చేసుకునే ప్రయత్నం మీద కూడా బిజీ అయ్యారు. ఎందుకంటే ఆయన మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే తాడేపల్లిలో ఒక రోజు ఉంటారు, లేదంటే పూర్తిగా యలహంకకి బెంగళూరుకు పరిమితం అవుతున్నారు. పూర్తిగా తన కలవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆయన ఎక్కడ కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ప్రెస్ మీట్కి కూడా ఎప్పుడో ఒకసారి 2 నెలలకు ఒకసారి కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. క్వశ్చన్స్ కూడా ఆస్కారం ఇవ్వట్లేదు రిపోర్టర్స్కి అనేది ఒక విమర్శ ఉంది ఆయన మీద. మరోవైపు చూస్తే జిల్లాల పర్యటన అన్నారు, ఇంకోవైపు చూస్తే పాదయాత్ర అన్నారు, ఇంకోవైపు చూస్తే ఓదార్పు యాత్ర అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ఆ దిశగా ప్రయత్నం చేసిన సందర్భం కూడా మనకు అనిపించదు. సో అందుకే ఆ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇంకోవైపు లిక్కర్ మాఫియా వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదనే ప్రచారం జరుగుతుంది. అందుకే దాదాపు ఒక 1 నెల రోజులుగా జగన్మోహన్ రెడ్డి కొంతవరకు అలర్ట్ అయ్యారనుకోవాలి. దానిలో భాగంగానే తనకు చేతనైనంత వరకు, తన ఎఫిషియన్సీ వరకు చాలా కాన్స్టిట్యున్సీల్లో సమన్వయకర్తలు నియమించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల షఫ్లింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకో చోటు చూసి అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళని కూడా సత్తినపల్లి నుంచి పక్కకు పంపించారు. సో చాలా చోట్ల కొత్త వాళ్ళని తీసుకొచ్చి ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే ఒంగోలు లాంటి ఏదైతే అతి కీలకమైన కాన్స్టిట్యున్సీ విషయంలో, అతి కీలకమైన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అది, అతి కీలకమైన ఒంగోలులో చాలా సీరియస్గా ఫోకస్ పెడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ తీరా అక్కడ చూస్తే వైఎస్ఆర్సీపీని నిజంగానే గాలికి వదిలేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీలో చక్రం తిప్పిన బాలినేని లాంటి వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో లేరు. ఆయన ఇటీవలే జనసేన జెండా కప్పుకున్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేయించిన చెవిరెడ్డి లాంటి వాళ్ళు పూర్తిగా పార్టీని గాలికి వదిలేసిన పరిస్థితి అయితే ఒంగోలులో ఉందని అనుకోవాలి. అసలు ఒంగోలులో మొన్నటి దాకా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ స్థాయిలో అప్రతిహతంగా వెలిగిన వైసీపీ ఈరోజు పూర్తిగా డౌన్ఫాల్ అయితే కనిపిస్తూ ఉంది. ఆ పక్కనే ఉన్న నెల్లూరు ఎఫెక్ట్ వైసీపీ మీద పడుతుందో ఒంగోలులో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అంటే అది మనం క్లారిటీగా దాన్ని వర్ణించలేం. కానీ బట్ ఒంగోలులో మాత్రం పూర్తిగా వైఎస్ఆర్సీపీ డిఫెన్స్లో పడుతూ ఉంది. ప్రత్యేకించి ఈ రోజును చూసినట్లయితే ఏదైతే బాలినేని లాంటి వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డితోని, ఆ ఫ్యామిలీతోని అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళకి ఫ్యామిలీకి రిలేషన్ కూడా ఉంది. వైఎస్ మరణం తర్వాత బాలినేని ఆ పార్టీలోకి వచ్చారు, బై ఎలక్షన్లో గెలిచారు. 14 ఎన్నికలు ఆయన ఓడిపోయినా పూర్తి స్థాయిలో ప్రకాశం జిల్లా రాజకీయాలను గుప్పిడి పట్టారు. ఆయన ఒక చక్రం తిప్పగలిగారు. ఎట్ ద సేమ్ టైం వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు 14లో ఎంపీ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ ఆయన. సో అలా ఒంగోలులో అతి కీలక నేతగా వాళ్ళిద్దరు సైమల్టేనియస్గా ఎదుగుతూ వచ్చారు. సీనియర్ బాలినేని అయినప్పటికీ సుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఆ పార్టీ దగ్గర ఉన్న హోల్డ్ కూడా ఆయనకి ఇమేజ్ పెంచుతూ వచ్చింది అనుకోవాలి ఆ పార్టీలో. ఇక వేరే 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే మాగుంట సుబ్రహ్మరెడ్డిని పార్టీలో, మాగుంట శ్రీనివాసరెడ్డిని పార్టీలో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే తను తీవ్రంగా వ్యతిరేకించారు వైవి సుబ్బారెడ్డి. కేవలం బాలినేని ఆయన తీసుకొస్తున్నారంటూ, తన ఆధిపత్య పోరు తట్టుకోలేక బాలినేని తీసుకొస్తున్నారంటూ కూడా ఆయన ప్రచారం చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టి సుబ్బారెడ్డిని మాగుంటకే టికెట్ ఇచ్చారు. దెన్ మాగుంట గెలిచిన తర్వాత ఆయన కొడుకైన రాఘవరెడ్డి లిక్కర్ మాఫియా కేసులో అరెస్ట్ కూడా అయ్యారు. విజయసాయిరెడ్డి కొడుకు అల్లుడు వరుసైన శరత్తో పాటు. దెన్ అక్కడి నుంచి చూసుకుని అప్పటి నుంచే ఒంగోలు వైసీపీలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని మనం అనుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తూ రెండోసారి రీషఫుల్ చేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా ఒక పెద్ద డ్రాబ్యాక్. అప్పటికే బాలినేని ఆ పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి నుంచి ఆయన తీసి పక్కన పెట్టారు. ఆదిమూలం సురేష్ లాంటి వాళ్ళకి మంత్రి పదవి ఉంచి తన జూనియర్ అయిన ఆదిమూలానికి ఉంచి తన తీసిన పక్కన పెడతారా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆయన సీరియస్ అయ్యారు. పార్టీలో తన అసంతృప్తిని ఎప్పుడు కూడా మీడియా ముందు వెళ్ళగక్కుతూనే ఉన్నారు. అయినా సరే బాలినేని బలవంతంగా పార్టీలో ఉంచే ప్రయత్నం జరిగింది. మాగుంట పార్టీ నుంచి వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి కాళ్ళ వేళ్లపడి బాలినేని బతులాడారు. అయినా జగన్మోహన్ రెడ్డి కనికరించలేదు. ఎక్కడో ఉన్న చెవిరెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆదిమూలం సురేష్ని తీసుకెళ్లి కొండేపులో పోటీ చేయించే ప్రయత్నం చేశారు. అలా మొత్తం ప్రకాశం జిల్లా అంతా క్లమ్జీగా చేశారు, గందరగోళం చేశారు. సో ఎస్పెషల్లీ ఒంగోలు విషయానికి వచ్చినట్లయితే చెవిరెడ్డిని ఎప్పుడైతే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారో దాన్ని చాలా డినై చేస్తూ వచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎక్కడో స్థానికులు కాలి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు.
నాకు ఇచ్చిన ఒంగోలు ఎంపీగా నేను పోటీ చేస్తానంటే ఆయన బతులాడినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వినిపించుకోలేదు. చెవిరెడ్డిని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అప్పటికే చెవిరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే అయి ఉన్నారు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి. కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి మంత్రి పదవి రాలేదనే ఒక విమర్శ, ఒక చిన్న మైనస్ తప్ప చెవిరెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి కూడా ఆ స్థాయిలో ఆయనకు ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. అటు భారతి ఇటు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ స్థాయిలో చెవిరెడ్డికి ప్రయారిటీ ఉంది, ఒక సలహాదారు అనేంత స్థాయిలో ప్రయారిటీ ఉంది. సో బలవంతంగా చెవిరెడ్డిని ఒప్పించి వాళ్ళ కొడుకుని చంద్రగిరి నుంచి పోటీ చేయించి అక్కడి నుంచి చెవిరెడ్డిని తీసుకొచ్చి ఒంగోలులో ఇంప్లాంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పటికే ఏదైతే వైవి సుబ్బారెడ్డిని 2 సార్లు ఆయనకి టీటీడీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అదే అయిపోయిన తర్వాత ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చారు. అదే అయిపోయిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ప్రమోట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. సో సుబ్బారెడ్డి ఒంగోలు రాజకీయాల్లో కీలకంగా లేరు. అనేది ఇంకో 2 అతి కీలకమైన బాలినేని శ్రీనివాసరెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన జనసేన జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్తో ఉన్న యాక్సెస్ కానీ, జగన్మోహన్ రెడ్డి తనకు సఫికేషన్ గురి చేసిన విధానంతో కానీ. ఇక మాగుంట శ్రీనివాసరెడ్డి ఎన్నికల కంటే ముందే టీడీపీలోకి వెళ్ళారు. ఇప్పుడు ఆయన అక్కడ ఎంపీ కూడా అయి ఉన్నారు టీడీపీలో. సో ఒంగోలు చూసినట్లయితే ఒకప్పుడు బాలినేని రూపంలో అప్రతిహతంగా చక్రం తిప్పిన వైసీపీ ఈరోజు అక్కడ బొక్కబోర్లో పడ్డ పరిస్థితి అయితే ఉంది. ఇక చెవిరెడ్డిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి, ఏదైతే చెవిరెడ్డి అక్కడ ఎంపీగా ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టే ప్రయత్నం చేశారు. కానీ చెవిరెడ్డి ఒంగోలు కంటే ఎక్కువగా తనకిష్టమైన చంద్రగిరి మీద, తనకిష్టమైన తిరుపతి మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉన్నారు, ఉమ్మడి చిత్తూరు జిల్లా మీద. ఆల్మోస్ట్ ఒంగోలు ఎంపీ స్థానం ఇప్పుడు ఖాళీగా ఉందని అనుకోవచ్చు. పేరుకి సమన్వయకర్తగానో, పేరుకి ఇన్ఛార్జీలుగానో ఉన్న చెవిరెడ్డి ఆ స్థాయిలో ఒంగోలుని పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఒంగోలులో అక్కడ ఆ స్థాయిలో చెవిరెడ్డికి సహకరించడానికో, చెవిరెడ్డి కోసం అక్కడ పనిచేయడానికో, పార్టీ మీద ఫోకస్ పెడతానికో నేతలంతా కూడా మొన్న ఓటమిలో డిఫెన్స్లో ఉన్నారు. సో ఆ స్థాయిలో ఒకప్పుడు ఒంగోలు అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక హార్డ్ కోర్గా ఉండింది. అలాంటి ఒంగోలు ఎంపీ స్థానం ఈ రోజున పూర్తిగా డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి అయితే ఉంది. సిద్ధా రాఘవరావు లాంటి వాళ్ళు సీనియర్ నేతలు ఆ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఆప్షన్ లేక ఆయన ఆ పార్టీలో ఆగిపోయారనే చర్చ ఉంది. అంత సీరియస్గా ఆయన వైసీపీ తరపున ఇన్వాల్వ్ అవుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూడం. ఓవరాల్గా అక్కడ పరిణామాలు మనం చూస్తే చెవిరెడ్డి అటు చంద్రగిరికి, అదేవిధంగా ఇటు ఒంగోలుకి న్యాయం చేయలేక ఒంగోలుని పూర్తిగా గాలికి వదిలేశారన్న ప్రచారం అయితే జరుగుతుంది. లెట్స్ సీ మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కూడా మరోసారి ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.